గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంవత్సరాలుగా ఆర్థోపెడిక్స్ ఎలా అభివృద్ధి చెందాయి, సబ్ స్పెషాలిటీ కేర్ అంటే ఏంటి, కరెంట్ ట్రీట్మెంట్ అప్రోచ్స్ ఏంటి, ఆర్థో ట్రీట్మెంట్లో టెక్నాలజీ ఇంపాక్ట్ ఎలా ఉంది అనే విషయాలు డిస్కస్ చేయడానికి ఏఐజీ హాస్పిటల్ నుంచి ఆర్థోపెడిక్స్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ టీమ్ మనతో పాటు ఉన్నారు. హెచ్ఓడి డాక్టర్ శ్రీనివాస్ తాటి, ఆర్థోపెడిక్ సర్జన్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్ డాక్టర్ రాజేష్ రచ్చా, సీనియర్ కన్సల్టెంట్ ట్రామా అండ్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్, నీ, ఫుట్ అండ్ యాంకిల్ సర్జరీ డాక్టర్ కళ్యాణ్ కుమార్ వర్మ, కన్సల్టెంట్ ఆర్థో స్పైన్ సర్జరీ, అలానే డాక్టర్ అవినాష్ రావు జీ, కన్సల్టెంట్ హ్యాండ్, రిస్ట్ అండ్ రీకన్స్ట్రక్టివ్ మైక్రో సర్జరీ. ఇలా ఆర్థోపెడిక్స్ కి సంబంధించి నలుగురు డాక్టర్స్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ శ్రీనివాస్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాము. సబ్ స్పెషాలిటీ ప్రాక్టీస్ అని మీ దగ్గర విన్నాము ఫస్ట్ టైము. అసలు ఈ సబ్ స్పెషాలిటీ ప్రాక్టీస్ ఎందుకు చేస్తారు అండ్ జనరల్ ఆర్థోకి దీనికి డిఫరెన్స్ ఏంటి? దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మేము ఆర్థోపెడిక్స్ ట్రైనింగ్ చేసేటప్పుడు, ఐ స్టార్టెడ్ మై ట్రైనింగ్ ఇన్ 2000 ఆ టైంలో వీ యూస్ టు హ్యావ్ ట్రామా చాలా ఎక్కువగా ఉండేది, అంటే ఫ్రాక్చర్ ట్రీట్మెంట్స్ చాలా ఎక్కువగా ఉండేవి. ఇట్లా డెకేడ్స్ గడిచిన కొద్దీ, బికాజ్ ఆర్థోపెడిక్స్ ఇస్ అ బ్రాడ్ స్పెషాలిటీ, దాని నెంబర్ ఆఫ్ జాయింట్స్ కానీ, నెంబర్ ఆఫ్ బోన్స్ కానీ, ద ఫ్రాక్చర్స్ మేము చూసే కానీ, అలాగే ఆర్థరైటిస్ కానీ, తర్వాత ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కానీ, స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వన్ పర్సన్ అన్నీ చేయడంలో ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో అలా టు గెట్ ఎ గుడ్ అవుట్కమ్స్ ఇట్లా సబ్ స్పెషాలిటీ ప్రాక్టీస్ మొదలైంది వెస్టర్న్ వరల్డ్లో. అండ్ మన దగ్గర అది నౌ ఇట్ ఈస్ పిక్డ్ అప్. సో నేను కానీ, మా టీమ్ కానీ, ఎవ్రీబడి ఈస్ ట్రైన్డ్ ఇన్ ఏ సబ్ స్పెషాలిటీ. ఏజ్లో స్పెసిఫికలీ మేము చేసింది, వీ డెవలప్ ద సేమ్ కైండ్ ఆఫ్ కేర్ విచ్ ఈస్ వరల్డ్ క్లాస్ కేర్. సో నేను చేసే సర్జరీస్ ఐల్ డూ ద సేమ్ కైండ్ ఆఫ్ సర్జరీస్ కాబట్టి మా అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి. దట్ వే పేషెంట్కి వచ్చే బెనిఫిట్స్ చాలా బాగుంటాయి, కాంప్లికేషన్స్ తగ్గుతాయి. సో బ్రాడ్గా చూసుకుంటే, డివైడ్ చేసుకుంటే, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఒక సబ్ స్పెషాలిటీ కింద వస్తుంది, స్పోర్ట్స్ ఇంజరీస్ ఒక సబ్ స్పెషాలిటీ, తర్వాత స్పైన్ సర్జరీస్ అనదర్ సబ్ స్పెషాలిటీ, ఫుట్ అండ్ యాంకిల్ సర్జరీ, హ్యాండ్ సర్జరీ అండ్ షోల్డర్ అండ్ అప్పర్ లిమ్ సర్జరీ, ఇలా డిఫరెంట్ సబ్ స్పెషాలిటీస్లో ఫామ్ అయ్యాయి. అయితే రాజేష్ గారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు సబ్ స్పెషాలిటీస్ గురించి చెప్పారు. అయితే దీని బెనిఫిట్స్ ఏంటంటారు? హలో అండి. సో లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని సర్జరీస్ అన్నీ ఒకతనే చేయకుండా, ఇప్పుడు సబ్ స్పెషాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్ స్పెషాలిటీ ఇంట్రెస్ట్ డెవలప్ కావడానికి సర్జన్ మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ జనరల్ ఆర్థోపెడిక్స్ అవగాహన వచ్చాక దెన్ వీ చూస్ ఎ సబ్ స్పెషాలిటీ. సో వీఆర్ ఆల్ జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్స్, అందరికీ ట్రామా అండ్ ఆర్థోపెడిక్స్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో తర్వాత దెన్ వీ స్పెషలైజ్, ఒక ఫెలోషిప్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మేమందరం ఇప్పుడు ఆల్ ఆఫ్ అస్ హియర్ ఫెలోషిప్స్ బయట యూకేలో, యూఎస్లో చేసాము. సో దాంట్లో ఒక స్పెషాలిటీని చూస్ చేసుకొని దాన్ని డెవలప్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక 1 year అలా ఫెలోషిప్, 1.5 year అలా ఫెలోషిప్ చేస్తాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎక్స్పోజర్ టు దాట్ స్పెషాలిటీ, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాండ్ అనుకోండి, ఫుట్ అండ్ యాంకిల్ అనుకోండి. సో దాంట్లో సబ్ స్పెషాలిటీ చేసినందువల్ల దాంట్లో ఫస్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన మెడికల్ ఫీల్డ్లో కానీ, మా ఆర్థోపెడిక్స్లో అంటే డెసిషన్ మేకింగ్ అనమాట. సో ఇప్పుడు ఒక సబ్ స్పెషాలిటీ బాగా అదే దాంట్లో చేసిన వాళ్ళకి ఆ డెసిషన్ మేకింగ్ అనేది జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్స్తోని కంపేర్ టు సబ్ స్పెషల్ చేసిన వాళ్ళకి వీ కెన్ టేక్ దోస్ డెసిషన్స్ అనమాట. సర్జరీ చేయాలా అసలు వద్దా, నాన్ ఆపరేటివ్గా ట్రీట్ చేయవచ్చా లేదని ఫస్ట్ డెసిషన్ మేకింగ్. సెకండ్ డెసిషన్ మేకింగ్ చేశాక స్కిల్స్, నెక్స్ట్ స్కిల్ సెట్. సో ఇప్పుడు జనరల్ ఆర్థోపెడిక్స్ అన్ని చేసేది ఇప్పుడొకటి చేసేదానికన్నా ఒకటే ఫీల్డ్లో ఒకే అతను కంటిన్యూస్గా చేస్తున్నాడు కాబట్టి దాంట్లో ఆ స్కిల్, హీ ఈస్ డెవలప్ దట్ స్కిల్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ కాబట్టి దాన్ని బాగా చేయగలుగుతారు. సో అది చేయడం వల్ల ఏమవుతుంది, సో పేషెంట్స్కి ఓవరాల్ అవుట్కమ్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ ఆబ్వియస్లీ కాంప్లికేషన్ రేట్ కూడా తగ్గుతుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనందరం చేసేందంటే మన పేషెంట్ బెనిఫిట్ కొరకు. సో ఇట్స్ పేషెంట్ సెంటర్డ్ కేర్ బేసికల్. సో వాళ్ళ బెనిఫిట్స్ కావాలంటే వీ నీడ్ దిస్ సార్ట్ ఆఫ్ అప్రోచ్ విచ్ హెస్ బీన్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ వెస్ట్లో ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా మనకి ఇప్పుడు ఇండియాలో వీఆర్ ఆల్ ప్రాక్టీసింగ్ దట్. ఎస్పెషల్లీ మా డిపార్ట్మెంట్లో అది అవర్ మెయిన్ గోల్ ఏంటంటే ఇట్లా సబ్ స్పెషాలిటీ టీమ్ వర్క్ లాగా చేస్తే పేషెంట్ అవుట్కమ్స్ బాగుంటాయి, కాంప్లికేషన్స్ రేట్ తగ్గుతాయి అండ్ స్కిల్స్ కూడా, అంటే సర్జికల్ అవుట్కమ్స్ అంటాం కదా పేషెంట్కి, అది బాగుంటుంది. కళ్యాణ్ గారు, మీరు చెప్పండి, అదే స్పైన్ సర్జన్ ఒక స్పైన్ సర్జరీ చేయాలంటే సబ్ స్పెషాలిటీ ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలి అంటారు? వాళ్ళే ఎందుకు చేయాలి? రైట్, చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఆ సబ్ స్పెషాలిటీ ట్రైనింగ్లో మనకు వచ్చిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే
ఒకే సర్జరీని మనం రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ద వే మీకు వచ్చే రిజల్ట్స్తో అప్పుడప్పుడు చేసే వాళ్ళకి వచ్చే రిజల్ట్స్తో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. సో పర్టికులర్గా స్పైన్ సర్జరీకి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ ఏరియా. మనందరికీ తెలుసు, మన చేతులకు కానీ కాళ్ళకు కానీ సంబంధించిన నరాలు స్పర్శ కానీ బలం కానీ అంత స్పైన్ అనేదే మనకి మెయిన్ రోల్ అనమాట. సో వాటిలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇవి అన్నిటికీ ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఈవెన్ మీ యూరిన్ స్టూల్ మోషన్ కంట్రోల్ కూడా మీకు స్పైన్ నుంచే ఉంటుంది. సో ఒక్కసారి కనుక దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ జరగనట్టయితే వీటన్నిటిలోని మనకి ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ఆపరేషన్ లాంటి పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు చూస్ ద బెస్ట్ ప్లేస్ అండ్ ద బెస్ట్ పర్సన్. ఎవరు బెస్ట్ ఉంటారు అంటే ఆబ్వియస్గా ఎవరైతే దాన్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటారో, దాని మీద బాగా ఫోకస్డ్గా ట్రైనింగ్ అయి ఉంటారో, రెగ్యులర్గా చేస్తూ ఉంటారో, ఇది మెడికల్ ఫీల్డ్ అనే కదా, ఏ ఫీల్డ్ చూసుకున్నా అంతే, మన ప్రాక్టీస్ విల్ మేక్ యూ పర్ఫెక్ట్. సో అలాగే స్పైన్ సర్జరీలో కూడా వన్స్ యూ బికమ్ పర్ఫెక్ట్ అలాంటి ప్లేస్లో మీరు చూస్ చేసుకున్నట్టయితే మీ రిజల్ట్స్ అనే అవుట్కమ్స్ అనేవి బాగుంటాయి. పర్టికులర్గా స్పైన్లో ఒక్కసారి డ్యామేజ్ అయిన సపోజ్ ఒక డిస్క్ ప్రాబ్లమే ఉందనుకోండి, ఏమన్నా డ్యామేజ్ అయిందనుకుంటున్నారు, ఇప్పుడు దాకా ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన నరాన్ని మళ్ళీ రివర్స్ చేసే టెక్నాలజీ మన దగ్గర లేదు. సో ఓన్లీ డ్యామేజ్ అవ్వకుండా మాత్రమే కాపాడగలుగుతాం. సో అలాంటి క్రిటికల్ స్టేజెస్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు చూస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. సో అందుకని స్పైన్ సర్జరీలో ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, అవినాష్ గారు, మీరు ఒక హ్యాండ్ సర్జన్ అయితే ఒక హ్యాండ్ సర్జన్ రోల్ ఏంటి, ఏం చేస్తారు? హ్యాండ్ సర్జరీ అనేది కూడా ఆర్థోపెడిక్స్లో ఒక సపరేట్ సబ్ స్పెషాలిటీగా ఎదుగుతుందండి. హ్యాండ్ సర్జన్ యూజువల్గా చేసే పని మనకి చేతులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, మణికట్టు, మోచేతికి సంబంధించినవి అండ్ చేతికి సంబంధించిన నరాలు ఇబ్బంది ఉన్న వాళ్ళకి మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. హ్యాండ్ సర్జన్ని ఎందుకు కలవాలి, హ్యాండ్ సర్జరీ అనే స్పెషాలిటీ ఎందుకు డెవలప్ అయింది అనే దానికి మనకి హ్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి బాడీలో. హ్యాండ్ అనేది మనకి ఫంక్షన్ కోసం ప్రతి చేసే పనులలో ప్రతి దానికి ఉపయోగపడే ఒక ఆర్గాన్ హ్యాండ్ అనేది. సో ఫస్ట్ టైం ఏదైనా ప్రాబ్లం హ్యాండ్లో ఉన్నప్పుడు దాన్ని మనం కరెక్ట్గా ట్రీట్ చేస్తే ఫంక్షన్ అనేది బెటర్గా ఇవ్వగలుగుతాం. అదే మనకు నెగ్లెక్టెడ్గా ట్రీట్ చేసినా లేదా కొంచెం ఇంప్రాపర్గా ట్రీట్ చేసినా ఫంక్షన్ అనేది రాదు. సో ప్రాపర్ ఫంక్షన్ కోసం మనము ట్రైనింగ్ తీసుకుంటాం హ్యాండ్ సర్జన్స్. ప్రాపర్గా ఒక 2-3 years ట్రైనింగ్ దాంట్లోనే వెళ్ళి ఆర్థోపెడిక్స్ స్పెషాలిటీ అయిన తర్వాత హ్యాండ్ అనే దానిపైన ఇంట్రెస్ట్తో వెళ్ళి హ్యాండ్ ట్రైనింగ్ తీసుకొని దాని ఫిజియోథెరపీ, దాని ఫంక్షనల్ ఆస్పెక్ట్స్లో చూసి మనం ట్రైనింగ్ తీసుకున్నాక మనము హ్యాండ్ సర్జన్గా ప్రాక్టీస్ చేయడానికి వస్తామండి. ఓకే, శ్రీనివాస్ గారు, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్ ఏమున్నాయి? ఎందుకంటే మారుతూ ఉంది, టెక్నాలజీ కూడా పెరుగుతూ ఉంది కదా, ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్ ఏంటి? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్స్ అండి. ఇంతకుముందు చాలా వరకు మేము మాన్యువల్ టెక్నిక్లో చేసేవాళ్ళం. అంటే నీ రీప్లేస్మెంట్ అవసరమైంది అనుకోండి, జస్ట్ వీ హ్యావ్ ద టెక్నిక్ అప్రోచ్ ఎట్లా ఉంటుంది, కొన్ని జిగ్స్ ఉంటే జిగ్ బేస్డ్ కట్స్ చేసేవాళ్ళం. నౌ విత్ ఆల్ ద డెవలప్మెంట్స్ మాన్యువల్ టెక్నిక్ నుండి కంప్యూటర్ నావిగేషన్ వచ్చింది, నావిగేషన్ నుండి పిఎస్ఐ అని పేషెంట్ స్పెసిఫిక్ గైడ్స్ అని వచ్చాయి. అవి వెళ్ళిపోయి ద లేటెస్ట్ వన్ ఈజ్ ద రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ. బెనిఫిట్స్ ఏంటంటే రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో డెఫినెట్లీ ద అవుట్కమ్స్ ఆర్ బెటర్గా ఉంటాయి. ద అలైన్మెంట్ అండ్ యాక్యురసీ ఆఫ్ ఇంప్లాంటేషన్, ప్రెసిషన్ ఆఫ్ హౌ వి ఇంప్లాంట్, అది మనకి ఇమీడియట్లీ తెలిసిపోద్ది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ అలైన్మెంట్ 180 degrees ఉండాలనుకోండి, రోబోటిక్ తోటి వీ క్యాన్ డూ ద సేమ్ థింగ్. మేబీ 1-2 degrees అటు ఇటు ఉండొచ్చు, కానీ యూ క్యాన్ రెప్లికేట్ దట్ బెటర్. అలాగే బ్లడ్ లాస్ తక్కువగా ఉంటుంది, పేషెంట్స్ పెయిన్ కొంచెం కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది, రికవరీ ఈజ్ ఆల్సో ఎ బిట్ క్వికర్. నాట్ ఓన్లీ ఫుల్ నీ రీప్లేస్మెంట్, హాఫ్ నీ రీప్లేస్మెంట్ కూడా మనం రోబోటిక్తో చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ హాఫ్ నీ రీప్లేస్మెంట్లో రోబోటిక్ సర్జరీ తోటి ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ జాయింట్ బ్యాలెన్సింగ్ అంటాం, అంటే మనకి రెండు వైపులు ఉన్న లిగమెంట్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలంటే నేను మాన్యువల్గా చేసినప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ మై పర్సెప్షన్, బట్ వెన్ ఐ డూ విత్ ఎ రోబో ఐ నో ఎగ్జాక్ట్లీ జాయింట్ ఎంత ఓపెన్ అవుతుంది, ఎంత క్లోజ్ అవుతుంది, లూజ్గా ఉందా, అప్రోప్రియేట్గా ఉందా లేదా, అది మనకి ఇమీడియట్లీ తెలిసిపోద్ది. ఏమైనా తేడా ఉందంటే వీ కెన్ అడ్జస్ట్ దెన్ ఇన్ దేర్ ఇట్ సెల్ఫ్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ విత్ ద రోబోటిక్ సర్జరీ. అండ్ దాంతోపాటుగా ఇంప్లాంట్స్లో కూడా కొత్త చేంజెస్ వచ్చాయి, పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అని చెప్పని, దాని తర్వాత సైజింగ్ ఆఫ్ ద ఇంప్లాంట్స్లో డిఫరెన్స్ వచ్చినాయి, మెటీరియల్స్లలో కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ ఆఫ్ దీస్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో వచ్చిన అడ్వాన్సెస్ తోటి ద లాంగివిటీ ఆఫ్ ద ఇంప్లాంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ద పేషెంట్ అవుట్కమ్స్ ఆర్ మచ్ బెటర్. ఎస్ రాజేష్ గారు, చెప్పండి, నీ జాయింట్ సర్జరీస్ గురించి మనం వింటూ ఉంటాము, అయితే ఫుట్ అండ్ యాంకిల్లో ఎలాంటి సర్జరీస్ ఉంటాయి?
సో ఫుట్ అండ్ యాంకిల్ సర్జరీ అగైన్ అదొక సబ్ స్పెషాలిటీ లాగా ఎదిగింది ఇప్పుడు. మనకి ఆర్థోపెడిక్స్లో నాకు చెప్పాలంటే ఫుట్ అండ్ యాంకిల్ చాలా ఒక నెగ్లెక్టెడ్ టైప్ ఆఫ్ స్పెషాలిటీ లాగా ఉండింది అనమాట ఇన్నాళ్ళు. బట్ ఇప్పుడు ఫుట్ అండ్ యాంకిల్ స్పెషాలిటీ కూడా బాగానే ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఎస్పెషల్లీ మన వెస్ట్లో ఆల్రెడీ ఒక సబ్ స్పెషల్ లాగా ఉండింది, ఇప్పుడు ఇండియాలో కూడా ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్స్ ఉన్నారు. ఫుట్ అండ్ యాంకిల్ సబ్ స్పెషాలిటీ బాగానే ఇవ్వాలి. సో ఫుట్ అండ్ యాంకిల్ ఎందుకు అంటే ఇప్పుడు మనకి వేరే హ్యాండ్స్ కానీ అప్పర్ లిమ్స్ నీస్ లాగానే ఫుట్ అండ్ యాంకిల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే వాటికి ఎక్కువ అంటే చాలా మందికి అవి చూడరనమాట, నెగ్లెక్ట్ చేస్తుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ చాలా డిఫార్మిటీస్ ఉంటాయి ఫుట్ అండ్ యాంకిల్లో. కొంతమందికి ఫుట్ ఫ్లాట్గా ఉంటాయి, కొంతమందికి వంకరగా ఉంటాయి, అండ్ కొంతమందికి వేళ్ళని వంకరపోయి ఉంటాయి. నడిచే విధానం ఆల్టర్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు ఈ నర్వ్ ఇంజురీస్ వల్ల ఫుట్ డ్రాప్ లాగా ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకా డయాబెటిక్స్కి వస్తే డయాబెటిక్ ఫుట్ అంటాం. డయాబెటిక్స్లలో చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లం ఉంది అంటే మనకి గేట్ ఆల్టర్ అవుతుంది, అంటే నడిచే విధానం ఆల్టర్ అవుతుంది. అది దాని బయోమెకానిక్స్ ఆల్టర్ అయ్యాయంటే నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఆ నీ మళ్ళీ ఇండైరెక్ట్గా స్పైన్ మీద ఎఫెక్ట్ ఉంది. సో మనం నడిచేది ఫుట్ మీద కాబట్టి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కానీ అది పైన ఉన్న జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, నీ మీద, హిప్ మీద. సో అందుకొరకు అది. సో డిఫార్మిటీసే కానివ్వండి, ఆర్థరైటిస్ కానివ్వండి, లిగమెంట్ ఇంజురీసే కానివ్వండి, అవన్నీ ఫుట్ అండ్ యాంకిల్లో అడ్రస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ వీ డూ ఇన్ ఫుట్ అండ్ యాంకిల్. అట్లా. ఓకే, కళ్యాణ్ గారు, జనరల్గా స్పైన్ సర్జరీ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇంత భయపడేంత సీరియస్నెస్ ఏముంది అంటారు, ఎంత వాస్తవం ఉంది అంటారు? ఇందాక మనం అనుకున్నట్టే స్పైన్ ఒక డెలికేట్ స్ట్రక్చర్. మనకి కాళ్ళకి కానీ చేతులకు కానీ సంబంధించిన స్పర్శ, బలం, యూరిన్ మోషన్ కంట్రోల్ అంతా దాని నుంచి వెళ్తుంది. అందుకని డెఫినెట్గా ఒక సెన్సిటివ్ ఏరియా అయితే అది. కాకపోతే చాలా అపోహలు అయితే ఉన్నాయి. మెయిన్గా ఒక 3 అపోహల గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటి, స్పైన్ సర్జరీ తర్వాత బెడ్ రెస్ట్లో ఉండాలి అనేది. ఓకే, సర్జరీ ప్రాపర్ ప్లేస్లో ప్రాపర్గా చేసినట్టయితే 99% ఆఫ్ ద టైమ్స్ ఆపరేషన్ అయిన రోజే మనం పేషెంట్ని నడిపించే స్టేజ్లోనే ఉంటాయి. పెద్ద ఆపరేషన్లు కూడా, ఈవెన్ మనకు ఓపెన్ చేసి చేయాల్సిన ఆపరేషన్లో కూడా సేమ్ డేనే నడవగలిగే స్టేజ్లోనే ఉంటాయి. ఇప్పుడున్న మన టెక్నాలజీకి, మనకు వచ్చిన అడ్వాన్సెస్, స్పైన్లో వచ్చిన అడ్వాన్సెస్కి, ట్రైనింగ్కి సేమ్ డే నడిపించగలుగుతాం. సో బెడ్ రెస్ట్ అనేది ఇన్ఫ్యాక్ట్ కౌంటర్ ప్రొడక్టివ్. మనకి ఇంకా బెడ్ రెస్ట్ తీసుకోకుండా ఇంకా ఎంత యాక్టివ్గా ఉండగలిగితే అంత బెటర్ స్పైన్ ప్రాబ్లమ్స్లో. రెండోది వచ్చేసి స్పైన్ ప్రాబ్లం తర్వాత పెరాలసిస్ వస్తుంది అనేది కూడా ఒక అపోహ ఉంటుంది. పర్టికులర్గా కామన్గా వచ్చే మనకి ఏదైతే L4-5, L5-S1 లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, అంటే నడుములో కింది భాగంలో వచ్చే ప్రాబ్లమ్స్కి పెరాలసిస్ అంటే కాళ్ళలో మొత్తం పడిపోయే ఛాన్సులు అసలు ఉండవు. ఓకే, ఆ రిస్క్ అనేది కొద్దిగా మనకి సర్వైకల్లో ఉంటుంది. మెడ దగ్గర వచ్చిన ప్రాబ్లంలో ఏంటంటే మొత్తం కింద పార్ట్ అంతా అక్కడి నుంచే కంట్రోల్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఒక చిన్న రిస్క్ ఆఫ్ పెరాలసిస్ ఉంటుంది. బట్ దానికి తగ్గట్టు జాగ్రత్తలు అవి తీసుకుంటాము. దాని ఇన్సిడెన్స్ చాలా తక్కువ, అంటే ఒక 1%కి ఆర్ దానికన్నా తక్కువ ఉంటుంది. సో దాని గురించి భయపడి, ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాబ్లం వల్ల కూడా పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు స్పైన్లో, మెడలో డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, నరం ఉత్తుకోవడం వల్ల కూడా పెరాలసిస్లు ఉంటాయి. సో ప్రాబ్లంకి భయపడి చాలామంది నెగ్లెక్ట్ చేసి పెరాలసిస్ స్టేజ్లోకి వస్తారు. ఆ స్టేజ్లో వచ్చినప్పుడు మనకి సర్జరీతో ఐడియల్ రిజల్ట్స్ ఉండవు. సో ఎప్పుడైనా కానీ డ్యామేజ్ అవుతున్న సిగ్నల్స్ ఉన్నప్పుడు ఎంత తొందరగా మనం దాన్ని క్లియర్ చేసుకోగలిగితే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇదొకటి. మూడోది ఏంటంటే స్పైన్ ఆపరేషన్ అయినాక కూడా మనకి నొప్పులు అలానే ఉంటాయి అనేది. ఇది ఎందుకంటే ఇప్పుడు స్పైన్ సర్జరీ ఒక లాస్ట్ 20 yearsలో చాలా అడ్వాన్సెస్ చూసింది. అప్పుడు ఉన్న టెక్నాలజీ కానీ, చేసిన పద్ధతులు కానీ ఇప్పుడు కానీ చాలా మారిపోయినాయి. ఇప్పుడు మనం చిన్న ఎండోస్కోప్లు పెట్టి చిన్న మైక్రో సర్జరీలతోనే స్పైన్ సర్జరీలు చేస్తూ ఉంటాం. సో రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. స్పైన్ సర్జరీ రిజల్ట్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ ఆర్థోపెడిక్ సర్జరీ అన్నమాట. సో పర్టికులర్గా ఈ పెయిన్స్ చాలా ఇబ్బంది పెడతాయి. నరానికి సంబంధించిన నొప్పులు, తిమ్మిర్లు కానీ, ఇవి పేషెంట్స్ చాలా సఫర్ అవుతారు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటివి అన్నీ ఉంటాయి. వాళ్ళకి సడన్గా పెయిన్ తగ్గిపోయేటప్పటికి దే ఫీల్ వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ వెరీ గ్రాటిఫైయింగ్ సర్జరీ అని చెప్పొచ్చు. ఐడియల్ ఇండికేషన్స్ ఎవరికైతే నిజంగా అవసరమో వాళ్ళు ప్రాపర్ ప్లేస్లో కనుక, ప్రాపర్ సర్జన్తో కనుక చేసుకున్నట్టయితే ఇట్ హాజ్ ఎ వెరీ గ్రాటిఫైయింగ్ రోల్ స్పైన్ సర్జరీ అని. సో సర్జరీ అవసరం ఉన్నప్పుడు డాక్టర్ చెప్పినప్పుడు డెఫినెట్గా దాన్ని కన్సిడర్ చేయాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ 3 అపోహల్ని మనం క్లియర్ చేసుకోవాలి. అయితే అవినాష్ గారు, మైక్రో సర్జరీ అంటే ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటి? మైక్రో సర్జరీ అనేది ఒక సపరేట్ స్కిల్ సెట్ అండి. మైక్రో సర్జరీ మనకు హ్యాండ్ సర్జరీ ట్రైనింగ్లోనే మైక్రో సర్జరీ ట్రైనింగ్ కూడా దొరుకుద్ది మనకి. ఓకే, సో మైక్రో సర్జరీలో ఏంటంటే మనం ఏ సర్జరీలోనైనా మనం మ్యాగ్నిఫికేషన్ అంటే
మనము చూసేదాన్ని పెద్దగా చూడడం అవసరం పడుతున్న దాన్ని మైక్రో సర్జరీ అంటాం. లైక్ మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు లూప్స్ వేసుకోవడం లేదా ఆపరేషన్ టైంలో మైక్రోస్కోప్ కింద ఆపరేట్ చేయడం దాన్ని మైక్రో సర్జరీ అంటాం. సో హ్యాండ్ ప్రాబ్లమ్స్లో ఈ మైక్రో సర్జరీ రోల్ చాలా ఉంటుందండి. సో హ్యాండ్ కండిషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక ఫింగర్ అంగి కానీ ఒక చేయి కానీ కట్ అయింది కంప్లీట్గా, దాన్ని మనం మళ్ళీ జోడించాలి, దానికి చేతికి అతుకు పెట్టాలి మళ్ళీ అనుకున్నప్పుడు అందులో మనం ప్రతిదాన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎముకతో పాటు కండరాలని, నరాలని, రక్తనాళాలని ప్రతిదాన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనం వాటిని జోడించినప్పుడు వాటిని జోడించడానికి మనకు మ్యాగ్నిఫికేషన్ అనేది అవసరం పడుతుంది. మనకు చాలా చిన్న స్ట్రక్చర్స్ ఉంటాయి చేతిలో, వేళ్ళల్లో. సో వాటిని జోడించడానికి మనం చిన్న చిన్న సూచర్ మెటీరియల్స్తో మ్యాగ్నిఫికేషన్ కింద ఆపరేట్ చేసే ఏ సర్జరీ అయినా మైక్రో సర్జరీ అంటాం. సో అండ్ ఈవెన్ యాక్సిడెంట్స్లో చాలామందికి మెడ నుంచి నరాలు కట్ అయిపోయి చేయి పక్షవాతం వచ్చినట్టుగా పడిపోయి చేతులు కదలకుండా ఉన్న వాళ్ళలో కూడా మనం నరాలన్నింటినీ జోడించడానికి ఈ మైక్రో సర్జరీని వాడుకుంటాం. సో ఎటువంటి సర్జరీలోనైనా మనం మ్యాగ్నిఫికేషన్ యూజ్ చేసుకుని దీని సపరేట్ స్కిల్ సెట్ అనేది అవసరం అండి. సో అది ట్రైన్ ఉన్న హ్యాండ్ సర్జన్స్ అండ్ మైక్రో సర్జన్స్ మాత్రమే చేయగలిగే ప్రొసెసర్. శ్రీనివాస్ గారు, మనం చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ ఇంజురీస్ చాలా వరకు చూస్తూ ఉంటాము, వాళ్ళు నెగ్లెక్ట్ కూడా చేస్తూ ఉంటారు. ఒక స్పోర్ట్స్ ఇంజురీ అయినప్పుడు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? స్పోర్ట్స్ ఇంజరీస్లో లోవర్ లిమ్లో పర్టికులర్లీ మోకీళ్ళ చుట్టూ ఎక్కువ జరుగుతుంటాయండి. మోకీళ్ళకి స్టెబిలిటీ ఉండడానికి లిగమెంట్స్ ఉంటాయి, లోపల వైపు బయట వైపు రెండు, బిట్వీన్ ద బోన్స్ 2 లిగమెంట్స్, క్రూషియేట్స్ అంటాం. దాంతోపాటు 2 డిస్క్స్ ఉంటాయి. ఆ డిస్క్స్ విల్ గివ్ ద జాయింట్ స్టెబిలిటీ అండ్ జాయింట్ అబ్జార్ప్షన్ని బాగా, ఐ మీన్ ద లోడ్ అబ్జార్ప్షన్ని మెయింటైన్ చేస్తుంది. ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ ఆర్ కామన్, మనకి స్పోర్ట్స్ ఆడడమే కాకుండా ఈవెన్ రోడ్ సైడ్ యాక్సిడెంట్స్ అయినా కానీ, స్లిప్ అయి పడినా కానీ కావచ్చు. అలా ఇంజరీ అయిన వాళ్ళకి స్వెల్లింగ్ వచ్చి వాళ్ళు నడిచేటప్పుడు నొప్పితో పాటుగా కాలు లాక్ అవుతున్నా కానీ, కాలు స్టెబిలిటీ ఇవ్వకుండా కింద పడిపోయినట్టు బ్యాలెన్స్ అవుట్ అవుతున్నా కానీ, ఇది కంటిన్యూస్గా ఉందనుకోండి, బెటర్ టు సిఎస్ స్పోర్ట్స్ సర్జన్. ఒకవేళ అది ట్రీట్మెంట్ కరెక్ట్ తీసుకోలేదనుకోండి, ఆ జాయింట్ మొబిలిటీ అబ్నార్మల్ అయిపోయి జాయింట్ లైనింగ్ డ్యామేజ్ మొదలవుతుంది. జాయింట్ లైనింగ్ డ్యామేజ్ మొదలైంది అనుకోండి, దాట్ క్రియేట్స్ ద ఆర్థరైటిక్ ప్రాబ్లం. అది ఇంకా వేరే దానికి దారితీస్తుంది. సో ఎనీ పేషెంట్ ఇంజురీ అయిన తర్వాత స్వెల్లింగ్ రెగ్యులర్గా వచ్చి జాయింట్ అన్స్టేబుల్గా ఉండి బ్యాలెన్స్ అవుట్ అవుతున్నా కానీ, నొప్పి కంటిన్యూస్గా ఉన్నా కానీ, వాళ్ళు స్పోర్ట్స్ సర్జన్ కలవడం బెటర్. దే మే నీడ్ సర్జరీ. ఓకే రాజేష్ గారు, అయితే డయాబెటిక్ పేషెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఎస్పెషల్లీ మీ దగ్గరికి ఎలాంటి కేసెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి? డయాబెటిక్ ఫుట్ అనేది ఒక సపరేట్ ఎంటిటీ అనొచ్చు అనమాట. ఎస్పెషలీ మనకి ఇక్కడ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అంటాం మనం ఇక్కడ. ఎందుకు అంటే అంతమందికి డయాబెటీస్. సో వాళ్ళలో మెయిన్ ఇష్యూ ఏంటి అంటే వాళ్ళకి రక్త ప్రసారణ తగ్గుతుంది కాళ్ళల్లో, అండ్ ఆల్సో సెన్సేషన్ మనకు తెలియకుండానే వాళ్ళకి దెబ్బలు తగలడము, అది న్యూరోపతి అంటాం. సో న్యూరోపతి, వాస్కులోపతి 2 జరుగుతుంటాయి అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సెన్సేషన్ తెలియకుండానే కొన్ని రోజులు కానీ అక్కడ స్కిన్ డ్యామేజ్ కావడము, స్లోగా అల్సర్ ఫామ్ కావడము, వాళ్ళకి తెలియకుండానే డిఫార్మిటీస్ ఫామ్ కావడము. అండ్ వీళ్ళకి లోపల మనకి ఇప్పుడు ప్రతిసారి ఏదన్నా మనకి తగిలినా ఆర్ నడిచేటప్పుడు మనకి ప్రొటెక్టివ్ మెకానిజం అంటాం, ప్రొటెక్టివ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. సో అది లేకపోయేసరికి ఏమవుతుంది అంటే మనకి దే విల్ బి వాకింగ్, పెయిన్ ఏమి ఉండదు కాబట్టి ప్రొటెక్టివ్ సెన్సేషన్ పోయింది కాబట్టి బోన్స్ అన్ని క్రంబుల్ అయిపోతాయి అనమాట. అంటే మనకు లేకపోతే తెలియకుండానే జాయింట్ అంతా డ్యామేజ్ అవుతూ పోతుంటుంది. సో అదొక సపరేట్ దాన్ని షార్కౌట్ జాయింట్స్ అంటాం అనమాట. సో ఇలాంటి కండిషన్స్, అల్సర్స్, బోన్ క్రంబుల్ అయిపోయి డిఫార్మిటీస్ ఫామ్ కావడము, అండ్ నడిచేటప్పుడు అన్స్టేబుల్ అయిపోతుంది జాయింట్, మనకి స్టేబుల్గా పాదం పడదనమాట కింద, అలా అయిపోవడము, ఇవన్నీ చాలా చూస్తాము డయాబెటిక్స్లలో. ఓకే, కానీ అవి ప్రాపర్గా చేయకుంటే ఏమవుతుందంటే అది అట్లే నెగ్లెక్టెడ్గా అలాగే, ఎందుకంటే తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి, డయాబెటిక్ ఫుడ్ జస్ట్ జనరల్గా మేనేజ్ చేయడం దానికి, ఎందుకంటే దానికి సపరేట్గా స్పెసిఫిక్గా మేనేజ్ చేస్తేనే దాన్ని లెగ్ని ప్రిజర్వ్ చేయగలుగుతాం. మోస్ట్ ఆఫ్ దెమ్ అలా చేయకుంటే ఏమవుతుందంటే యాంపిటేషన్ వరకు పోతాయి అవి. టోస్ని యాంపిటేట్ చేయడము, లేకుంటే యాంకిల్ వరకు యాంపిటేట్ చేయడం, బిలో యాంకిల్ కన్నా పై భాగంలో కాలు తీసేయడం, అలాంటివి జరుగుతాయి అవి వాటిని నెగ్లెక్ట్ చేస్తే. ఎందుకంటే మొత్తం జాయింట్ అండ్ సెన్సేషన్, అల్సర్స్, ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళు. సో వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకోవాలి. సో వాటికి బాగా ఎడ్యుకేట్ చేయగలగాలి. సో దాంట్లో ట్రైన్ అయిన వాళ్ళు అయితేనే వాటిని కరెక్ట్గా గైడ్ చేయగలుగుతారు అనమాట. ఏం చేయగలుగుతుంది, సర్జరీకి ఎలా చేయవచ్చు, నాన్ సర్జికల్ ఉంటాయి, సర్జికల్గా చేయడం ఉంటాయి. సో అవి డయాబెటిక్ ఫుట్ స్పెషలిస్ట్గా దాంట్లో ట్రైన్ అయిన వాళ్ళు, ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్స్ అయితే బాగా ట్రీట్ చేయగలుగుతారు అండ్ వాళ్ళ యాంపిటేషన్ నుండి కాపాడగలుగుతాం అనమాట.
అయితే కళ్యాణ్ గారు, మనం చూసుకున్నట్లయితే టెక్నాలజీ చాలా పెరిగింది, దాంతోపాటు ఇట్లా ఈ సర్జరీస్ విషయంలో కూడా ఈ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉన్నారు, దానికి తగ్గట్టుగానే ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే స్పైన్ విషయానికి వస్తే స్పైన్ ట్రీట్మెంట్లో ఎలాంటి అడ్వాన్సెస్ ఉన్నాయి? స్పైన్ సర్జరీ ఒక డ్రాస్టిక్ డిఫరెన్స్ చూసింది ఒక లాస్ట్ 2 decadesలో. ఒక 2000s ఎర్లీ 2000s వరకు చేసిన స్పైన్ సర్జరీ రిజల్ట్లు ఇప్పుడు చేస్తున్న స్పైన్ సర్జరీ రిజల్ట్స్ ఆర్ డ్రాస్టికల్లీ డిఫరెంట్. ఇప్పుడు చాలా మంచి అవుట్కమ్స్ ఉన్నాయి. దానికి కంట్రిబ్యూట్ చేసిన కొన్ని అడ్వాన్సెస్ ఒకటి ఏంటంటే పెడికల్ స్క్రూస్ అని. ఇంతకుముందు ఏంటంటే ఎప్పుడైనా డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా బోన్ తీసేసి ఆ డిస్క్ని తీయాల్సిన అవసరం వచ్చేది. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఇన్స్టెబిలిటీ, ఇప్పుడు అన్ని ప్రాసెస్లు అయినట్టే మనకి బోన్ ఎక్కువ కదులుతుంది ఒకవేళ సపోర్టింగ్ బోన్ తీసేసినట్టయితే. అలాంటప్పుడు మళ్ళీ అరిగి ఇంకా నడువు నొప్పులు కానీ మళ్ళీ కాళ్ళ నొప్పులు రావటం అనేది ఉండేది. సో పెడికల్ స్క్రూ ఫిక్సేషన్ ఇప్పుడు ఏంటంటే అలాంటి ఒకవేళ బోన్ తీయాల్సిన అవసరం ఉంటే మనం ఆ ప్లేస్ని ఫ్యూజ్ చేయగలుగుతాం, అంటే స్క్రూస్ వేసి కదలకుండా దాన్ని జాయిన్ చేసే సర్జరీస్ అని. ఇది ఒక డ్రాస్టిక్ డిఫరెన్స్ తీసుకొచ్చింది విత్ వెరీ గుడ్ అవుట్కమ్స్ అనమాట. అది కాకుండా మనకి న్యూరో మానిటరింగ్ అని, పర్టికులర్గా ఇప్పుడు మనం అనుకున్నట్టు కాళ్ళు చేతులకి స్పర్శ కానీ బలం కానీ మెడ నుంచి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో ఆపరేషన్ చేసినప్పుడు ఏంటంటే కాళ్ళకి చేతులకి చిన్న సిగ్నల్స్ ఎలా వెళ్తున్నాయి ఆపరేషన్ టైంలో అనేది చూడగలిగే ఒక టెక్నాలజీ ఉంటుంది, న్యూరో మానిటరింగ్ అంటాం దాన్ని. సో అది ఆపరేషన్ చేస్తున్నప్పుడు అందులో ఏమైనా తేడాలు వస్తే మనకి సిగ్నల్ ఇస్తుంది, ఇక్కడ కొద్దిగా తేడా వస్తుంది, సో అక్కడ మనం వీల్ స్లో డౌన్. అలా మనకి ఆపరేషన్ టైంలో రిస్క్ని తగ్గించే విధంగా న్యూరో మానిటరింగ్ అనేది పనిచేస్తుంది. అది కాకుండా నావిగేషన్ వచ్చింది, అంటే ఇప్పుడు మనకి నడుములో ఎప్పుడైనా స్క్రూస్ వేయాల్సి వచ్చినప్పుడు చాలా చిన్న ప్లేస్ నుంచి వేస్తాం మనం స్క్రూస్. ట్రైనింగ్ ఉన్నప్పుడు యూజువల్గా ఈజీగా చేయగలిగినా కానీ స్టిల్ నావిగేషన్ అనేది ఏంటంటే స్క్రూ ఆ చిన్న ప్లేస్లో కరెక్ట్గా వేయగలగడానికి కూడా మనకి కంప్యూటర్లో చూపిస్తూ ఉంటుంది ఎక్కడ వెళ్తుంది స్క్రూ అనేది. అది ఒక టెక్నాలజీ. ఈవెన్ రోబోటిక్స్, ఇప్పుడు రోబోటిక్ నీ సర్జరీ అంత ఎక్స్పాండ్ కాకపోయినా ఇంకా స్పైన్లో కూడా మనకి రోబోటిక్స్ వచ్చినాయి. అగైన్ కాకపోతే దాని రోల్ మనకి స్క్రూ వేయడం వరకు మాత్రమే లిమిటెడ్. ఇది కాకుండా అప్రోచెస్, ఇప్పుడు ఇంతకు ముందు చేసే ఓపెన్ ప్రొసీజర్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మైక్రో సర్జరీస్ అంటే చిన్న చిన్న మైక్రోస్కోపులతో చిన్న హోల్స్ పెట్టి ఆ డిస్క్ని తీసేయడం లాంటి ప్రొసీజర్స్ వచ్చినాయి. అలాగే ఎండోస్కోప్ అంటే మైక్రోస్కోప్ కన్నా ఇంకా చిన్నది, అంటే హార్డ్లీ 1 సెంటీమీటర్ ఘాట్తో కూడా మనం ఆ లోపల ఉన్న డిస్క్ ప్రాబ్లమ్ని కానీ నరం మీద ఉన్న ఒత్తిడిని కానీ తీసేయగలిగే ప్రొసీజర్స్, ఎండోస్కోపిక్ సర్జరీస్. ఇవన్నీ కూడా మనకి స్పైన్లో చాలా అడ్వాన్సెస్ ఈ మధ్యన మనం చూసినాయి. ఓకే, అయితే అవినాష్ గారు మీరు చెప్పండి, చాలా మందికి మనం చూసుకున్నట్లయితే తిమ్మిర్లు వస్తూ ఉంటాయి, లైక్ నిద్రలో కానీ ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ ఇలా తిమ్మిర్లు వస్తూ ఉంటే చాలా సఫర్ అవుతూ ఉంటారు. దీనికి రీజన్ ఏంటి అయి ఉంటుందంటారు? మనకు మెడ నుంచి చేతికి వచ్చే దారిలో నరాలన్నీ మనకు మెడ నుంచి బయటకు వచ్చాక చేతిలోకి వచ్చే దారిలో కొన్ని చోట్ల కంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి, వాటిపైన ఒత్తిడి ఉండే ఛాన్స్ ఉంటుంది. అది ఎక్కువగా మనం డయాబెటిక్ ఉన్న వాళ్ళల్లో థైరాయిడ్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాము. సో అది ఎక్కడైతే కంప్రెస్ అవుతున్నదో ఆ పర్టికులర్ నరం ఎక్కడైతే సప్లై చేస్తుందో ఆ భాగంలో మనకు తిమ్మిర్లు అనేటివి తెలుస్తూ ఉంటాయి. సో అది మెడ దగ్గర అయి ఉండొచ్చు, చేతికి వస్తున్న దారిలో మోచేతి దగ్గర అయి ఉండొచ్చు, మణికట్టు దగ్గర అయి ఉండొచ్చు. సో ఈ కంప్రెషన్ అవుతున్నప్పుడు మనకి ఆ నరం ఎక్కడైతే సప్లై చేస్తుందో ఆ భాగంలో తిమ్మిరిగా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే ఆ కంప్రెషన్ అనేది ఎక్కువ రోజులు అలాగే ఉండిపోతే ఆ లాస్ ఆఫ్ సెన్సేషన్ ఏదైతే ఉంటుందో మనకు స్పర్శ తగ్గిపోవడం అనేది పర్మనెంట్గా అలాగే ఉండిపోతుంది సర్జరీ తర్వాత కూడా. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్ సర్జన్ని కానీ అప్పర్ లింబ్ సర్జన్ని కానీ కలిసి అది ఎందుకు వస్తుంది, దేనివల్ల నరం పైన ఒత్తిడి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దానికోసం ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ లేదా నర్వ్ కండక్షన్ స్టడీస్ కానీ ఉంటాయి. అవి చేసుకొని మనము దాంట్లో ఉన్న ప్రాబ్లం ఎంత సివియర్గా ఉందో చూసుకొని దాన్ని బట్టి మనము ఏం చేయాలనేది ప్రాపర్ గైడెన్స్ తీసుకొని ముందుకెళ్ళాలండి. అలాగే దాన్ని అలాగే మనము తగ్గుతూ పెరుగుతుంది అని అలాగే వదిలేస్తే మనము లేట్గా ప్రజెంట్ అయినప్పుడు డాక్టర్ ఈవెన్ సర్జరీ చెప్పినా కానీ కొన్ని సంవత్సరాలుగా ఉన్న ప్రాబ్లం సర్జరీ చేశాక కూడా మనకి రికవరీ అనేది పెద్దగా చూడలేము. సో ఇలాంటి కండిషన్స్ నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే తొందరగా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్స్ సంప్రదించడం బెటర్ అండి. అయితే శ్రీనివాస్ గారు, మీరు కొన్ని ఇయర్స్గా ఈ సెక్టర్లో ఉన్నారు, ఒక డాక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ మీరు చాలా చూసుంటారు. ఇన్ని ఇయర్స్లో ఒక 10 yearsలో మనం చూసుకుంటే ఎలాంటి చేంజెస్ చూసారు? ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టుగా టెక్నాలజీ చాలా పెరిగింది, దాని విషయంలో ట్రీట్మెంట్లో కూడా చాలా చేంజెస్ చూసారు. మీరేం చూసారు ఒక 10 yearsగా మనం చూసుకున్నట్లయితే? సిగ్నిఫికెంట్ చేంజెస్ అండి. దాంట్లో చూసుకుంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చూసుకుంటే రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి అండ్ ప్రెసిషన్ చాలా ఇంప్రూవ్ అయింది, పేషెంట్ అవుట్కమ్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్పోర్ట్స్ ఇంజరీస్ చూసాం అనుకోండి, స్పోర్ట్స్ ఇంజరీస్లో కూడా నౌ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ కీ హోల్ సర్జరీలో చేస్తాం. సో వీ డోంట్ యూజువలీ డూ బిగ్ ఓపెన్ సర్జరీస్. అండ్ ఎర్లీ రీహాబిలిటేషన్ అంటే పేషెంట్ని తొందరగా రికవర్ చేయడం,
ఆన్ ద డే ఆఫ్ సర్జరీ మేము చాలామంది పేషెంట్ని నడిపించేస్తాం. సో నో బడీ హ్యాస్ టు బీ ఇన్ ద బెడ్ ఆఫ్టర్ ఎనీ ఆఫ్ దీస్ ప్రొసీజర్స్. ఈ ఎలెక్టివ్ సర్జరీస్ అయిన తర్వాత నాట్ ఓన్లీ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ, మీరు ఫుట్ అండ్ యాంకిల్ అయినా సరే, స్పైన్ అయినా సరే, హ్యాండ్ అండ్ అప్పర్ లింబ్ అయితే యూ కెన్ మూవ్ స్ట్రైట్ అవే. సో అలా చూసుకున్నప్పుడు పేషెంట్ రీహాబిలిటేషన్ హ్యాస్ ఇంప్రూవ్డ్ క్వైట్ అ బిట్. అండ్ పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, ఇంతకుముందు సర్జరీ అన్నప్పుడు పెయిన్ చాలా ఉంటుంది, దాని తర్వాత ఇబ్బంది పడతాం అని చెప్పి అనుకుంటాం, కానీ నౌ ద పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సో దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ బెనిఫిట్స్ ఫర్ ద పేషెంట్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఆర్థోపెడిక్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి అడ్వాన్సెస్ ఉన్నాయి, అండ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.